China does not recognize the so-called Arunachal Pradesh illegally set up by India. I want to be very clear. Arunachal Pradesh was, Arunachal Pradesh is, Arunachal Pradesh will always be India. And I hope I'm saying it so clearly that not only in the country but beyond the country also people get that message very, very clear. చైనా ఎప్పుడు చూసినా అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటా ఉంటుంది. రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ చేరిన ఒక అమ్మాయిని చైనీస్ ఎయిర్పోర్ట్లన 18 గంటలు నిర్బంధించినారు. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చైనా చేస్తూనే ఉంటుంది. అసలుకి అరుణాచల్ ప్రదేశ్ అంటే చైనాకి ఎందుకు ఇంత పిచ్చి, చైనాకి ఎందుకు అంత ముఖ్యం, దాని ఎన్నికి ఉండే స్ట్రాటజీ ఏంటి, రండి ఈ వీడియోలో నాకు కంప్లీట్గా చూస్తాం. దేశం కోసం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు షా. ఫ్రెండ్స్, ఈ అరుణాచల్ ప్రదేశ్ గొడవ అసలుకి ఈ రోజుకి మొదలైండేది కాదు. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే మొదలైండే. 1900s ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఆ టైంలోన ఇండియాకి చైనాకి బార్డర్ లైన్స్ ఉండలేదు. ఈ రెండు దేశాల మధ్య టిబెట్ అనే ఒక పెద్ద దేశం ఉండే. ఆ టైంలోన టిబెట్లోన థియోక్రటిక్ గవర్నమెంట్ ఉండే. ఈ థియోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఆ దేశంలోన ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటాడు. తను ఎంత పవర్ఫుల్ అంటే ఆ దేశానికి తను దేవునిలాగా ఉంటాడు. తను ఏం చెప్తే అదే చట్టం, తను ఏం చేస్తే అదే న్యాయం. అలాంటి ముఖ్యమైన వ్యక్తిని వాళ్ళు దలైలామా అంటే పిలుస్తూ ఉంటారు. సో టిబెట్ని ఎవరు పరిపాలిస్తారో వాళ్ళని దలైలామా అంటూ ఉంటారు. ఇంకా ఆ దేశానికి తనే రాజు, తనే దేవుడు. ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలి అనే దాని గురించి మన హిందూయిజంలోన ధర్మశాస్త్రం అనే బుక్ ఉన్నట్లే బుద్ధిజంలోను కూడాను ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ బేస్ చేసుకునే దలైలామా టిబెట్ని రూల్ చేస్తూ ఉండే. ఇలాంటి గవర్నమెంట్స్ని థియోక్రటిక్ గవర్నమెంట్స్ అంటారు. అయితే టిబెట్ అనేది ఆ కాలంలోన చైనాలో ఉండే కింగ్ డైనాసిటీ కింద ఉండే. మీకు ఎలా చెప్పాలి అంటే ఇండియాలో ఎలాగా ఒక టైంలోన మొఘల్ ఎంపైర్ కింద చిన్న చిన్న రాజ్యాలు ఉన్నా అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ని తీసుకుంటున్నాయి అనుకోండి. ఒకప్పుడు హైదరాబాద్ని నిజాములు పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళు కూడాను మొఘల్ రాజుల కింద పరిపాలిస్తూ ఉంటారు మమ్మల్ని. అలాంటి వాటిని జనరల్గా అటానమస్ రూల్ అంటూ ఉంటారు. సో ఇక్కడ టిబెట్ని దలైలామా పరిపాలించినా కూడాను తను కింగ్ డైనాసిటీ అండర్లోన పరిపాలిస్తూ ఉండే. అయితే ఇక్కడ 1911లోన కింగ్ డైనాసిటీ పడిపోయింది. అన్ని రోజులు తనక రాజ్యంలో ఉండే చైనా ఇప్పుడు దేశంలో తయారైంది. చైనాలోన రాజుల పరిపాలనపై గవర్నమెంట్ పరిపాలన వచ్చింది. అదైనప్పుడు టిబెట్ లో ఉండే దలైలామా ఏం చేసినాడంటే టిబెట్ లో ఉండే కింగ్ డైనాసిటీ అధికారులంతా వెళ్ళగొట్టి తన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా ప్రకటించుకున్నారు. ఇండియాలో ఎలాగా మొఘల్ ఎంపైర్ పడిపోతున్నట్లే తన కింద ఉండే రాజ్యాలందరినీ మేమే ఇండిపెండెంట్ రాజులకు అట్లా ప్రకటించుకున్నారో అలాగనమాట. అదైనప్పుడు టిబెట్ 1911 నుండి 1951 తనకు తానే పరిపాలించుకుంటే అంటే సుమారు 40 ఏళ్ళ తనకను దలైలామా పరిపాలనలోన టిబెట్ దేశం ఉండే. వీళ్ళు ఎలా పరిపాలించారు అంటే వీళ్ళందరూ బుద్ధిజం ప్రకారంగానే పరిపాలిస్తున్నారు. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడాను అదే. సో వీళ్ళు బుద్ధిజం నమ్మకం ఉండేదాన్నింటి దేశము చాలా శాంతియుత దేశం అయింది. దానివల్లే వీళ్ళు మిలిటరీ కూడాను కొంచెం శాంతియుతంగా ఉండే. దాన్నే అడ్వాంటేజ్ గా భావించిన భారత్ లో ఉండే బ్రిటిషర్స్ టిబెట్ ని కూడాను ఆక్రమించేదానికి ప్లాన్ చేసినారు. కానీ బ్రిటిషర్స్ కి అక్కడ ఒక భయం ఉండేది. ఎలా అంటే టిబెట్ కి క్లోజ్ గానే రష్యన్ ఎంపైర్ ఉండేది. ఆ టైంలోనే బ్రిటిషర్స్ కి మళ్ళా రష్యన్ ఎంపైర్ కి శత్రుత్వం ఉండేది. వీళ్ళిద్దరు కూడాను ఒకరు రాజ్యాన్ని ఇంకొకరు ఆక్రమిస్తూనే ఉంటారు. ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళకి ఏం భయం ఉండేది అంటే బ్రిటిష్ వాళ్ళు పోయి టిబెట్ ని ఆక్రమణ చేసుకుంటే అప్పుడు రష్యా వాళ్ళు వచ్చి టిబెట్ ని ఆక్రమించేది కాకుండా భారతాన్ని కూడాను ఆక్రమిస్తారు అనే భయం ఉండే. అందుకోసరంగా ఈ బ్రిటిషర్స్ టిబెట్ ని ఒక బఫర్ జోన్ లాగా పెట్టుకుంటారు. ఈ బ్రిటిష్ వాళ్ళ ప్లాన్ ఏమి అంటే 3 పెద్ద దేశాల మధ్య అంటే ఇండియా, చైనా, రష్యా ఈ 3 దేశాల మధ్య ఒక టిబెట్ అనే న్యూట్రల్ కంట్రీ ఉంటే యుద్ధం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది అనేది వాళ్ళ ప్లాన్. అదే టైం కూడా బ్రిటిష్ వాళ్ళు ఏమనుకోండి అంటే టిబెట్ మళ్ళా భారతదేశం మధ్య ఉండే బార్డర్ లైన్ ని మనము క్లియర్ గా గీసుకోవాలి, లేకుంటే ఫ్యూచర్ లో అనేది ప్రాబ్లం వస్తుంది అని అనుకోండి. అందుకోసరంగా 1914లోన సిమ్లా కన్వెన్షన్ జరిగింది. ఇందుకోసరంగా 3 దేశాలు 3 పార్టీస్ వచ్చినవి. ఒకటి బ్రిటిష్ ఇండియా, ఇంకొకటి చైనా, ఇంకా టిబెట్. ఇక్కడ బ్రిటిష్ రిప్రజెంటేటివ్ పేరు సర్ హెన్రీ మెక్మోహన్. ఈతను ఒక బార్డర్ లైన్ ని గీశారు. దీన్నే మనం మెక్మోహన్ లైన్ అంటాము. ఈ లైన్ ప్రకారంగా ఇప్పుడున్న అరుణాచల్ ప్రదేశ్ అంటేనో ఇండియాలో ఒక భాగమే. ఇక్కడ టిబెట్ రిప్రజెంటేటివ్ కూడా దీన్ని ఒప్పుకొని సంతకాలు పెట్టినారు. కానీ చైనా రిప్రజెంటేటివ్ దీనికి మేము సైన్ చేసలేదు అని ఆడింటి లేచిపారే. ఇక్కడ చైనా ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ ప్రకారంగా టిబెట్ కింగ్ డైనాసిటీలో ఉండే ఒక భాగము. సైన్ గిన్ ఏమైనా చేయాలి అంటే అది చైనా చేయాలి, కానీ మేము సైన్ వేయము. ఈవెన్ టిబెట్ కూడాను సైన్ వేసేకి అధికారమే లేదు అంటా చెప్పి. అది కాకుండా ఇంకొక వర్డ్ కూడాను చెప్పి ఇక్కడ ఉండే అరుణాచల్ ప్రదేశ్ కూడాను టిబెట్ లో ఒక భాగమే అని కూడాను చెప్పి పారే. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే చైనా ఒప్పుకోపోకుండా పర్వాలేదు,
టిబెట్ దేశం ఒప్పుకుంది కదా, అందుకోసరంగా బ్రిటిష్ వాళ్ళు మెక్మోహన్ బార్డర్ లైన్ ఫైనల్ గా చేస్తారు. మనము ఇక్కడ హిస్టరీలో చూస్తే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఎప్పుడు కూడాను టిబెట్ రాష్ట్రానికి సేరినలేదు. అసలుకి యా దేశానికి కూడాను ఆ రాజ్యం సేరినలేదు. అక్కడ వాళ్ళు ట్రైబల్స్ గ్రూప్ లాగా ఉండ్రి, అంటే గిరిజనులు ఉండ్రి. వాళ్ళు తమకు తాము ఆరామ్సే బతుకుతా ఉండ్రి. అరుణాచల్ ప్రదేశ్ లో ఉండే తవాంగ్ అనే ప్రాంతం మాత్రమే టిబెట్ కంట్రోల్లో ఉండే. ఇంకా ఈ టిబెట్ రాజధాని అయిండే లాసన్ ఇంటి తవాంగ్ వచ్చేదానికి ఒకే ఒక రూట్ ఉండే. ఈ ఫోటోలో ఉందని చూడండి ఈ రోడ్. సో ఈ రూట్ తప్ప ఇంకా వేరే రూట్స్ అంతాను మంచు కొండలతో నిండిపోయి ఉండేది. ఇంకా 1900s లోన బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి తవాంగ్ ఏరియాని కూడాను బ్రిటిష్ ఇండియాలోనే కలిపేస్తారు. 1914 లో జరిగిన సిమ్లా కన్వెన్షన్ లో మెక్మోహన్ లైన్ ప్రకారంగా తవాంగ్ ని బ్రిటిష్ ఇండియాలోనే కలిపేసినారు అఫీషియల్ గా. దాన్ని టిబెట్ కూడాను ఒప్పుకో ఉంది. ఇక్కడ చూస్తే ఇట్లా చైనా పెత్తన్మేమి అనేది కూడాను గుర్తవుతలేదు. ఇంకా ఈ అరుణాచల్ ప్రదేశ్ ని అప్పట్లో నెపా అని పిలుస్తా ఉండ్రి, అంటే నార్త్ ఈస్ట్ ఫ్రంట్ లైన్ ఏజెన్సీ అని పిలుస్తా ఉండ్రి. 1947 లోన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చా. ఇండియా మెక్మోహన్ లైన్ నే బార్డర్ గా కన్సిడర్ చేశా. కానీ చైనా ఆడే ఒక పెద్ద గేమ్ ఆడింది. 1950 లోన చైనాలోన కమ్యూనిస్ట్ పార్టీ పవర్లోకి వచ్చాయి. దానికి నాయకత్వం స్వీకరించింది మావో జూడాన్. వస్తున్నట్లే చేసిన పెద్ద పని ఏమి గొత్తా, అలో టిబెట్ ని ఆక్రమించుకుండ్రి. టిబెట్ అలాంటి శాంతియుత దేశాన్ని చైనా తన మిలిటరీతో తొక్కేసి టిబెట్ ని ఆక్రమించుకుండ్రి. దానివల్ల చైనా మళ్ళా భారత్ బఫర్ జోన్ పోయింది. దానివల్ల ఇండియా అండ్ చైనా ఇప్పుడు డైరెక్ట్ గా బార్డర్ ని షేర్ చేసుకుంటా ఉండేవి. అప్పటి నుండి చైనా అంటుంది టిబెట్ మాది, టిబెట్ లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అంటా ఉంది. స్టార్టింగ్ లో వీళ్ళు తవాంగ్ ప్రాంతం మాత్రమే మాది అండి. అదైనప్పుడు మెల్లగా అరుణాచల్ ప్రదేశ్ కూడాను మాదే అంటా ఉండరు. ఇప్పుడు ఇండియా స్టార్టింగ్ లో ఏమనుకుంటుండే అంటే చైనా మా బ్రదర్స్, ఇండియా చైనా ఇద్దరు బ్రదర్స్ అనుకుంటా ఉండ్రి. సో మనము చైనాని నమ్మాను, కానీ చైనా మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. సో 1962లోన చైనా మన మీద యుద్ధం వచ్చింది. ఇండియాకి రెండు వైపుల నుండి చైనా అటాక్ చేసింది. వెస్ట్ లోన లదాఖ్ మీద, ఈస్ట్ లోన అరుణాచల్ ప్రదేశ్ మీద. ఇక్కడ చైనా ఫోకస్ అంతా తవాంగ్ మీదే ఉంది. ఎలా అంటే తవాంగ్ ని క్యాప్చర్ చేస్తే నార్త్ ఈస్ట్ ఇండియాకి ఎంటర్ అవడము చాలా ఈజీ అని చైనా ప్లాన్. ఆ టైం కూడా మన ఇండియన్ ఆర్మీతోన చలికి తట్టుకునే బట్టలు లేదు, షూస్ లేదు, మంచి వెపన్స్ లేదు. అయినా కూడా మన సైనికులు ప్రాణం పోయే తనక పోరాడారు. అవుట్లన్ కూడాను ముఖ్యంగా బ్యాటిల్ ఆఫ్ నోరన్ గురించి మనం మాట్లాడినే వాళ్ళ. అవుట్లన్ కూడాను ఇండియన్ ఆర్మీకి చేరిన జస్వంత్ సింగ్ అనే ఆయన 300 కింద ఎక్కువ సైనికుల్ని చంపారు. చైనా వల్ల మ్యాన్ పవర్ ఎక్కువ ఉండేదాన్నింటే తను దాటుకొని బొమ్మినీళ్ళ తనకను వచ్చేసారు. ఆల్మోస్ట్ అస్సాం తనక కూడాను వచ్చేసింది. ఆ తేజ్పూర్ తో ఉండే జనాలు భయంతో ఆ ఊరిని వదిలేసి పారిపోయారు. ఆ టైంలోన అందరూ ఏమనుకున్నారంటే చైనా అస్సాం కూడాను తీసుకుంటుంది అనుకోండి. అదైనప్పుడు సడన్ గా 1962 నవంబర్ 21 టైంలోన చైనా యూనిలాటరల్ సీజ్ ఫైర్ ని ప్రకటించింది. మేము యుద్ధం ఆపేస్తున్నాము, వెనక్కి వెళ్ళిపోతాము అంటే చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ నుండి చైనా ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయింది. లడాక్ లో ఉండే అక్సెంచర్ ప్రాంతం మాత్రమే వదలలేదు. ఇంకా ఈ తవాంగ్ ని ఇండియాకి వదిలేసింది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు యుద్ధం ని గెలిచి ఆ ఉండే ప్లేస్ ని అక్యుపై చేసుకుని ఉన్నట్లే ఆ ప్లేస్ ని వదిలేసి ఎందుకు పోయారని. దీనికి రెండు కారణాలు ఉండవి. ఒకటి లాజిస్టిక్. అప్పటికి చలికాలం స్టార్ట్ అయింది, హిమాలయాలన మంజు పడడం స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ ఈ మ్యాప్ ని క్లియర్ గా గమనిస్తే ఆ రెండే బార్డర్స్ అంతా మంచు కొండలతోనే ఉంటుంది. ఇక్కడ చైనా సైనికులు ఏమాత్రం అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉంటే వాళ్ళు అక్కడికి అక్కడే సమాధైపోతారు. ఎలాంటే చైనీస్ సైనికులకి ఏమాత్రం ఫుడ్ కావాలి అంటే ఈ మంచు కొండల నుండినే రావాలి. చలికాలంలోన ఆ మార్గం నుండి ఎవరు రాలేదు. దానివల్ల చైనా సప్లై లైన్స్ కట్ అయిపోతుంది. వాళ్ళు అప్పుడు ఆడ సస్టైన్ అవ్వలేరు. దానికోసరంగా చైనా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా రెండేది మెసేజ్, చైనాకి ఇండియాని పూర్తిగా అక్యుపై చేయాలని లేదు. వాళ్ళు ఇండియాకి ఒక మంచి లెసన్ నేర్పాలి అనుకున్నారు. వాళ్ళు మీకన్నా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయాలి అనుకున్నారు. అప్పుడు ఎనికిపోయిన చైనాకి తవాంగ్ మీద మాత్రం ఆశపోలేదు. ఆ రోజు నుండి ఈ రోజు తనక చైనా తవాంగ్ మాది అంటా ఉంది. అట్లయితే చైనాకి తవాంగ్ అంటే ఎందుకు అనిపించి? దీనికి ముఖ్య కారణము టిబెట్. అదేమిటంటే ది దలైలామా. ఇక్కడుండే టిబెట్ జనాలకి దలైలామా అంటే జస్ట్ ఒక రాజుడు మాత్రమే కాదు, తనకి దేవుడు లాంటి వాడు. 1959లోన చైనా టిబెట్ ని ఫుల్ గా కంట్రోల్ తీసుకున్నప్పుడు అప్పుడు 14th దలైలామా టిబెట్ నుండి తప్పించుకొని ఇండియాకి పారిపోయి వచ్చారు. అక్కడ తను ఎంటర్ అయింది ఫస్ట్ ప్లేస్ ఎక్కడ కొత్త, అదే తవాంగ్. చైనాకి తవాంగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేదానికి మెయిన్ రీజన్ ఈ తవాంగ్ మోనస్ట్రీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్దమైన రెండే మోనస్ట్రీ. ఇంకా మొదలనేది టిబెట్ రాజధాని అయిన లాసాలో ఉంటుంది. ఈ తవాంగ్ మోనస్ట్రీ 1689లోన కట్టారు. ఇక్కడే 6th దలైలామా పుట్టింది. మోనస్ట్రీ అంటే ఇట్స్ నథింగ్ లైక్ ఆశ్రమం లాంటిది. అక్కడే దలైలామా మళ్ళా ఇంకొన్ని మాంక్స్ కూడా నివసిస్తారు.
ఇంకా ఇక్కడ చైనాకి పునర్జన్మ రాజకీయం అంటే భయం. ఎలాంటే ఒకసారి దలైలామా చచ్చిపోతే తన ఆత్మ చిన్న పిల్లోడిలా వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. అదైనప్పుడు పిల్లోడిని వెతికి ఆ పిల్లోడిని నెక్స్ట్ దలైలామాగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఉండే 14th దలైలామా వయసులోన పెద్దోడు, తనేమో చచ్చిపోతే నెక్స్ట్ దలైలామా ఎవరు అవుతారు. ఇక్కడ ఈ చైనా ప్లాన్ ఏమి అంటే నెక్స్ట్ దలైలామాని వాళ్ళే సెలెక్ట్ చేయాలి. అలా చేస్తే నెక్స్ట్ దలైలామా తను చెప్పినట్టే వింటాడు అనేది వాళ్ళ ప్లాన్. అలా అవుతే టిబెట్స్ లో ఉండే వాళ్ళందరినీ కంట్రోల్ చేయొచ్చు అనేది తన ఐడియా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడుండే దలైలామా ఏం చెప్పినారు అంటే చైనాలో ఉండే టిబెట్ లోనే నా నెక్స్ట్ జన్మ అవదు, ఒకటి ఫ్రీ కంట్రీలోనే పుడతాను అని చెప్పినారు. ఫ్రీ కంట్రీ అంటే అది ఇండియా. ఇండియాలోన టిబెటియన్ బుద్ధియన్స్ కి మెయిన్ ప్లేస్ అది తవాంగ్. ఇక్కడ చైనా భయం ఏమి అంటే నెక్స్ట్ దలైలామా తవాంగ్ లో పుడితే లేకుంటే తవాంగ్ లో సెలెక్ట్ అవుతే మా పరిస్థితి ఏమి అనేది తన భయం. అప్పుడు ఇండియాలో పుట్టిన దలైలామా టిబెట్ జనాలంతా చైనాకి ఎదురు తిరగండి అంటే చైనా పరిస్థితి ఏంటి? అప్పుడు ఆటోమేటిక్ గా చైనాకి టిబెట్ మీద ఉండే హోల్డ్ పోతుంది. అందుకే చైనా ఎలాగైనా తవాంగ్ ని క్యాప్చర్ చేయాలని చూస్తా ఉంది. ఇక్కడ చైనా తవాంగ్ ని క్యాప్చర్ చేస్తే దలైలామాని కంట్రోల్ చేయొచ్చు. అప్పుడు ఇంకొక 70 years టిబెట్ ని కామ్ గా ఉండేలా కంట్రోల్ చేయొచ్చు. ఇది చైనా ఆడుతున్న మైండ్ గేమ్. ఇంకా నెక్స్ట్ మనము మిలిటరీ ప్రాస్పెక్టివ్ లో చూస్తాము. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాకి మెయిన్ స్ట్రాటజిక్ పాయింట్. చైనాకేమో ఇండియాని దెబ్బ కొట్టేది అదొక లాంచ్ ప్యాడ్ లాంటిది. మనం ఇక్కడ మ్యాప్ ని క్లియర్ గా చూస్తే వెస్ట్ బెంగాల్ లోన ఓ చిన్న ప్రాంతం ఉంటుంది. దీన్నే సిలిగురి కారిడార్ అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, దాన్నే చికెన్ నెక్ అంటారు. ఎందుకు ఇలా అంటారంటే ఇది కోడి మెదడ లాగా చిన్నగా ఉంటుంది. వెడల్పు ఎంత ఉంటుంది అంటే కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. దీనిపైన మణిపాల్ ఉంటుంది, కింద బంగ్లాదేశ్ ఉంటుంది. ఈ చిన్న స్ట్రిప్ మెయిన్ ఇండియాని నార్త్ ఈస్ట్ ఇండియాకి కనెక్షన్ చేస్తుంది. రోడ్ లైన్స్, ఆయిల్ పైప్ లైన్స్, మెయిన్ లైన్స్ అన్ని కూడాను ఈ 22 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. ఇక్కడ చైనా మాస్టర్ ప్లాన్ అంటే ఇండియాకి చైనాకి యుద్ధం వస్తే సింపుల్ గా ఈ చికెన్ నెక్స్ ని కట్ చేసేయచ్చు. అప్పుడు ఇండియన్ ఆర్మీకి వెపన్స్ గానీ ఫుడ్ గానీ ఏమి కూడాను ట్రాన్స్పోర్ట్ అయ్యడం కష్టం అని ప్లాన్ చేసింది. ఒకవేళ చైనా ఈ కారిడార్ ని కట్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ ఈ 7 స్టేట్ ని ఇండియా నుండి వేరే చేయొచ్చు. ఇప్పుడు ఆ స్టేట్ లో ఉండే ఇండియన్ ఆర్మీకి ఫుడ్స్ ని, వెపన్స్ ని, పెట్రోల్స్ ని పంపడం కష్టం అవుతుంది. అందుకే ఇండియా అరుణాచల్ ప్రదేశ్ ని అంత గట్టిగా ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ లోన మనం స్ట్రాంగ్ గా ఉంటే చైనా సిలిగురి కారిడార్ కి వచ్చేదానికి భయపడుతుంది. అందుకోసరంగా ఇండియా సీలా టర్నల్ ని కన్స్ట్రక్షన్ చేసింది. ఇది వరల్డ్ లోనే లాంగెస్ట్ బైలైన్ టర్నల్ అట్ 13,000 feet హైట్. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే జనరల్ గా మన ఇండియన్ ఆర్మీ తవాంగ్ పోవాలి అంటే ఫస్ట్ సెలపస్ ని దాటాలి. వింటర్ లోనో స్నో వల్ల ఆ రూట్ క్లోజ్ అయిపోయేది. అప్పుడు తవాంగ్ కట్ ఆఫ్ అయిపోయేది. ఇప్పుడు ఈ టన్నల్ ముఖాంతరంగా 365 days ఇండియన్ ఆర్మీ ఈ తవాంగ్ కి వెళ్ళిపోవచ్చు. అది కాకుండా మనతో ఉండే సోల్జర్స్ ని ఫాస్ట్ గా మూవ్ అవచ్చు. ఇది చైనాకి పెద్ద షాక్. ఎలాంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన చైనాని మ్యాచ్ చేస్తుంది అంటే వాళ్ళు నమ్మే ఉండలేదు. చైనాకి అరుణాచల్ ప్రదేశ్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఏమో ఒక సన్న కారణం ఏంటి కాదు. ఇది ఒక తర మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్. కానీ ఇప్పుడుండే ఇండియా 1962 లో ఉండే ఇండియా కాదు. సేలర్ టర్నల్స్, రఫేల్ జెట్స్, బ్రహ్మోస్ ఇవన్నీతో ఇండియా బార్డర్ లోన స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు చైనా ఎలా చేస్తుంది అంటే కొంచెం కొంచెం ఆక్రమించడం అనే టాక్టిక్స్ ని ఫాలో చేస్తా ఉంది. దానికి ఇండియా ప్రోయాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కౌంటర్ చేస్తా ఉంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడు కూడాను ఇండియాలోనే ఉంటుంది. కానీ మనము అలర్ట్ గా ఉండాలి. చైనా వేసే ప్రతి స్టెప్ ని మనము గమనిస్తా ఉండాలి. ఎందుకంటే చైనా ఎప్పుడైనా ఏమో చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకేమనిపిస్తుంది ఇక్కడ చైనాని భారత్ ఎలా ఎదుర్కోవాలి? ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడము నా పార్ట్ టైం జాబ్ మాత్రమే. నేను ప్రొఫెషనల్గా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ చేసినాను, తైకొండోలో బ్లాక్ బెల్ట్ చేసినాను, ఈవెన్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కూడా. నాకు బుద్ధి వచ్చినప్పుడు నేను ఈ ఫిట్నెస్ ఫీల్డ్ లోనే ఉంటాను. నాకుండే ఎక్స్పీరియన్స్ తో డయాబెటిక్ రివర్సల్, PCOD, PCOS ఇష్యూస్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇష్యూస్ కూడాను క్లియర్ చేస్తాను. దీనికి కేవలం 2,000 మాత్రమే ఫీజు ఛార్జ్ చేస్తాను. అది కూడాను మీరు మిస్యూజ్ చేసుకోకున్నట్ల నీడ్ ఉండేవాళ్ళు మాత్రమే కాల్ చేయాలి అని. మీరేమాత్రం నేను చెప్పిన మార్గంలో ఆరోగ్యాన్ని సరి చేసుకుంటే ఆ 2,000 కూడాను మీకు రిటర్న్ ఇస్తాను. అది కాకుండా మీరు కేర్లెస్ చేస్తే ఆ డబ్బుల్ని తీసుకొని పోయి చెట్లు నడతాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనుకుంటాను. ఫైనల్ గా నా పేరు శ్యామ్, దేశం కోసం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.